ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం. మొదటి 2 విడతలతో పోలిస్తే 3వ విడతలో ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల వరకు 68% పైగా ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో 2 చోట్ల ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రిపోర్ట్స్ రావచ్చా? పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు వరంగల్ నుంచి. వరంగల్ నుంచి మనం చూస్తున్నాం వేణు, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తవటం, దాని తర్వాత ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్నారు అధికారులు. అయితే ఎంతమంది ఇంకా ఓటు వేసే వాళ్ళు ఉన్నారు, ఎంతవరకు ఓటు పర్సంటేజ్ అనేది నమోదైంది, సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం అయితే 3వ విడతకు సంబంధించిన ఎన్నికల సమయం అయిపోయింది. 1 గంటకు ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రాలకు చెందినటువంటి గేట్లకు, ప్రధాన గేట్లకు కూడా తాళాలు వేశారు. సో 1 గంట వరకు వచ్చినటువంటి ఓటర్లు గేట్ లోపలికి చేరుకున్న వాళ్ళకి కేంద్రం లోపలికి వెళ్లే వారికి మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశం కల్పించారు. ప్రస్తుతము వరంగల్ జిల్లాకు సంబంధించి దాదాపుగా 2 సెంటర్ల వద్ద మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ పూర్తయింది. సో ఈ 530 స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు 550 మంది బరిలో ఉన్నారు. సో దీనిలో 28 మాత్రమే మేజర్ గ్రామ పంచాయతీలు 5,000 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి ఓటు ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి. సో ఆ చోట్ల మినహాయిస్తే దాదాపుగా 99% పోలింగ్ కేంద్రాల లోపల 1 గంట వరకు అయితే పోలింగ్ ముగిసింది. అయితే ఈసారి పోలింగ్ ఇంత త్వరగా ముగియడానికి ప్రధానంగా ఓటర్లు కొంత మందకొడిగా రావడం అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే మొదటి 2వ విడత లోపల వరంగల్ జిల్లా లోపల మొదటి 86% పోలింగ్ నమోదైతే 2వ విడత లోపల అత్యధికంగా 88% నమోదైంది. కానీ 3వ విడతకు సంబంధించి మాత్రము మేజర్ గ్రామ పంచాయతీ, ఇట్లాంటి మేజర్ గ్రామ పంచాయతీ లోపల దాదాపు 3 గంటల వరకు క్యూ లైన్లు ఉండేది. కానీ ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ కంప్లీట్ అయింది. దాదాపు అర్ధగంట 12:30 లోపే ఓటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఓటర్లు ఓటు వేయడానికి మాత్రం నిరాసక్తి చూపిన పరిస్థితి. వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు 58%, 1 గంట వరకు సుమారుగా 72 నుంచి 74% మాత్రమే పోలింగ్ నమోదు. అంటే దాదాపు మొదటి 2 విడతల్లో చూసుకుంటే 15 నుంచి 18% ఓటింగ్ తక్కువ నమోదవుతూ వస్తుంది. సో ప్రధానంగా ఈ 3వ విడతకు సంబంధించి సుదూర ప్రాంతాల నుంచి, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల వద్దనే పోలింగ్ ఈ కేంద్రాలు ఉన్నాయి. సో దీంతోనే కొంత పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిందని కూడా భావిస్తుంది. ఏదేమైనా కూడా మొత్తంగా 74 స్థానాలు 530 గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతూ ఉండగా 74 స్థానాలు అత్యంత సమస్యాత్మక స్థానాలు ఉన్నాయి. అందులో చెదురుముదురు ఘటనలు దాదాపు వరంగల్ చిన్నారావుపేటలో దాదాపు అర్ధగంట సేపు కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మహబూబాబాద్లో పొగులపల్లి లోపల కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 2 స్థానాలు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కంప్లీట్ సజావుగా అయితే పోలింగ్ అయితే ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ అనేది మరికొద్దిసేపు లంచ్ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక 2 గంటలకే దాదాపు 99 పోలింగ్ కేంద్రాల లోపల కౌంటింగ్ అయితే మొదలు కాబోతున్న నేపథ్యం లోపల 7 గంటల వరకే పూర్తి ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్ వేణు, ఇప్పటికే మనం చూసుకుంటున్నాం మీరు చెప్పినట్లుగానే 2 గంటల తర్వాత ఏదైతే కౌంటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు, పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఈ 3వ విడతకు సంబంధించి దాదాపుగా ఎక్స్ట్రీమ్ ఏరియాలు, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలు, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. 3వ విడతలోనే అధికంగా ఉన్నాయి. సో దీనికోసమే పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, జనగామ, హన్మకొండ 3 జిల్లాల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోపలే ఉంది. ఇక్కడ ఈసారి గత 2 విడతల్లో కంటే కూడా 3వ విడతలో 1991 మంది పోలీసును బందోబస్తు కోసం కేటాయించారు. అందులో 5 డీసీపీలు ఉన్నారు, 3 అదనపు డీసీపీలు ఉన్నారు, 16 మంది ఏసీపీలు, 29 మంది ఇన్స్పెక్టర్లు, 130 మంది ఎస్ఐలు, 120 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుల్ 12 మంది, హోంగార్డ్స్ 300 మంది, హెడ్ కానిస్టేబుల్ 340 మంది. అంటే ఈసారి బందోబస్తు మాత్రం కొంత కట్టుదిట్టంగా ఉండబోతోంది. ఇక ప్రత్యేకంగా కౌంటింగ్ సందర్భంగా 2 వర్గాలు ఏదైతే పోటీలో హోరాహోరీగా తలబడతాయో దానికి సంబంధించి 2 వర్గాలు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్దకు మోహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీలను కూడా మరికొద్ది సేపట్లో కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ పార్టీలు ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ
స్పెషల్ పార్టీలను కూడా మోహరించబోతున్నారు. సో మొత్తానికైతే ఈ కౌంటింగ్ అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే హోరాహోరీ ప్రచార హోరు జరిగింది. సంవత్సరం గతంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా సాధారణ ఎన్నికల లోపల గొడవ జరగడము, కేసులు అయినటువంటి ఏదైతే స్టేషన్లు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కూడా డివైడ్ చేశారు. అక్కడ ప్రత్యేకంగా 4 అంకెల పరిధి ఉండబోతుంది. సో కౌంటింగ్ సంబంధించి సో అక్కడ అభ్యర్థులను అదే విధంగా వాళ్ళకి ఆ ఏజెంట్లను తప్ప ఎవరిని కూడా అనుమతించే అవకాశం లేదు. మరోవైపు కౌంటింగ్ మొదలైన సమయానికి 2 గంటల ఎగ్జాక్ట్ ఇక్కడ ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళ సమక్షంలో మాత్రమే కౌంటింగ్ సీల్ ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్స్ సీల్ ఓపెన్ చేసి అందరి ముందు అది వీడియోగ్రఫీ కూడా తీయడం జరుగుతుంది. ఇక 3వ విడతకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 66 సెంటర్ల నుంచి కూడా వెబ్ కాస్టింగ్ ఉంది. అంటే ఎటువంటి ఓకే, రైట్. ఆ లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు కౌంటింగ్ ఏర్పాటు కూడా చేశారు. మొత్తానికి అయితే పోలింగ్ అయితే సజావుగా సాగింది. కౌంటింగ్ మాత్రం విజయవంతంగా చేసేందుకు అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణు.